ఒకరిని తూచాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? నీతిని రాళ్ళగా అన్నటువంటి మాట ఉంది బైబిల్లో. మెనే టేకిలువు పార్షన్ అనేటువంటి పాటలో తేలిపోయాడు, కూలిపోయాడు, తేల్చబడ్డాడు అనేటువంటి మాటలు పెట్టి భక్తుడు పాట రాశాడు. మెనే టేకిలువు పార్షన్, రాశను శాసనము దేవుని చేతితో, దేవుని త్రాసులో నీవు తేలిపోతావు. ఒకవైపు నీ మంచితనాన్ని, ఆయన యొక్క నీతిని దేవుడు తక్కెట్లో పెట్టేస్తాడు. అవునా? మరి ఏంటి ఈ 24వ సంవత్సరము డిసెంబర్ 30వ తారీఖున నువ్వు ఉన్నావు. ఇంకా 2 రోజులైతే నువ్వు మళ్ళీ ఏమైపోతున్నావు? మరి 2026లోకి 2025లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏంటి నీ పరిస్థితి? నీలో నీతి ఉందా? ఇది నా అంశం ఏదంటే, నీతి ఎప్పుడు కలుగుతుంది? నీతి ఎప్పుడు కలుగుతుంది? నీతి ఎప్పుడు కలుగుతుంది కదా నాన్న? నీతి కలిగిన వారు పరిశుభ్రంగా ఉంటారు. నీతి కలిగిన వారు మంచిగా మాట్లాడతారు. నీతి కలిగిన వారు మంచిగా ఆలోచిస్తారు. నీతి కలిగిన వారు మంచి మార్గములో నడుస్తారు. నీతి కలిగిన వారు మంచి మార్గములో వాళ్ళు నడుస్తూ ఇతరులను నడిపిస్తారు. అందుకే కీర్తన భాగములో ఒక మాట ఉంది, అక్కడ రాయబడలేదు కదమ్మా. యెహోవా ధర్మశాస్త్రమును అనుదినము చదవడం, అనుదినము పాటించడం. మరి ఈ దినం ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు ఉదయం లేవగానే? కదా నాన్న? ప్రియమైన తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆలోచన చేయండి. శరీర సంబంధమైన ఆహారం నేను కాదనను, మంచిదే. కానీ ఆత్మీయ ఆహారం బైబిల్ చదివితే వస్తుంది. అందులో నీతి ఉంది. బైబిల్లో నీతి ఉంది నాన్న. బైబిల్లో నీతి ఉంది. ఈ నీతి నీలోనే ఉందంటే, ఈ నీతి నీ కొరకు ఉందంటే, నీ కొరకు కాబడుతుందంటే నువ్వు ధన్యుడవు. ఎప్పుడు కలుగుతుంది సూతమా? నీతి ఎప్పుడు కలుగుతుంది? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం నాన్న. 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత బాగుంది ఈ మాట నాన్న. చాలా బాగుంది కదరా, ఎంత మంచిగుంది ఈ మాట. ఆ మాట అందరు తీసి పెట్టుకున్నారా? ఇది దేవుని మాట, ఆత్మకు ఆహారం. ఇది ఆత్మ సంతోషపడుతుంది. దేవుని మాటలంటే ఆత్మకు అన్నం, ఆహారం, నీళ్ళు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. నడుచుకున్నప్పుడు నీతి కలుగును. ఎంత చక్కటి మాట. నడుచుకోవాలి. నీ ఆజ్ఞ నాకు దీపముగాను త్రోవనై ఉన్నది అంటాడు దైవజనులు. మరి స్వర్గీయులు దైవజనులు, మరి మన ఆత్మీయ తండ్రి యాసన్న గారు చెప్పాడు. ఆయన పాటలో వాడారు నాన్న. ఏం వాడాడు చెప్పండి? నీ వాక్యము నా ఆత్మకు ఆహారం, నా త్రోవకు వెలుగు. నాన్న, నీతి అనేది చాలా విలువైనది కదా. నీతి అనే మైమరువు మనలో ఉండాలి. అది మనకుంటే సాతానుడు మన దగ్గరికి రావుడు. అవినీతిగా మనం ఉండకూడదు. అవినీతిగా ఉంటే నీతిమంతులం కావు, అవినీతిమంతులం అవుతాం. ఈరోజు మన చర్చిలో సండే స్కూల్ టీచరు 5 మంది గురించి చెప్పింది. సిద్ధపడిన వారు నీతిమంతులు, సిద్ధపడిన వారు అవినీతిమంతులు. సిద్ధపడిన వారు నీతి అయినటువంటి దేవుణ్ణి దగ్గరికి సిద్ధపడకపోతే కదా నాన్న, సిద్ధపడకపోతే చాలా ఇబ్బందుల పాలవుతాం. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి కదా. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం తిరగాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి.
చెప్పినట్లు చెయ్యాలి, చెప్పినట్లు చేయాలి. చెప్పినట్లు చేసినప్పుడే నీతి నీలో ఉన్నట్టు, నీతి నీ సొంతమైనట్టు. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా. మరియు ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు, నాన్న 15-17 ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది నాన్న? ఏదన్నా పొరపాటు చెప్పానా? అది ఆయనకు నీతిగా ఎంచబడెను అనే మాట లేదా? అవునా? చదువు తల్లి. ఆదికాండము 24:34. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. అవునా కాదా? 6వ వచనం చదువు తల్లి. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. వెరీ గుడ్. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను కదా. రెఫరెన్స్ పొరపాటు రాశాము. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. 15వ అధ్యాయంలో అబ్రహాము గారు దేవుని నమ్ముకున్నాడు, దేవుని అనుసరించాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. ఏం చేశాడు? దేవుడు ఏమన్నా చెప్పాడు అబ్రహం గారికి? ఏమన్నా చెప్పాడమ్మా? మనకు తెలుసు, చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన పిలిచాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ జనుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును. నీవు ఆశ్రయింపబడుదువు, నిన్ను దూషించు వారిని నేను. కారణం ఏంటంటే నాన్న, దేవుణ్ణి నమ్మిన వారి విషయములో దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా జాగ్రత్తగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కదా? చాలా జాగ్రత్తగా దేవుడు ఆలోచన చేస్తాడు. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనములో యెహోవాను నమ్మాడంటే అంతే. ఇంకా ఇక్కడ పిలిచాడు, ఆయనను నమ్మాడు. ఆయన నమ్మినప్పుడు ఏం చేశాడు? నేను పలాని దేశానికి నువ్వు వెళ్ళమంటే ఎవరెవరిని ఇడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు? అక్కడ చాలామందిని, ఒక బంధువులను కదనన్నా, యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి నువ్వు వెళ్ళి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. అది నమ్ముకున్నాడు అంతే. దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్మాడు కనుక ఏమైపోయాడు చెప్పండి? అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి ఉన్నప్పుడు అభివృద్ధి వస్తుంది. బాగేనండి. నీతి ఉన్నప్పుడు అభివృద్ధి వస్తుంది. నీతి ఉన్నప్పుడు నీ కుటుంబము, నీ స్టేటస్, నీకున్న బాహుబలము, నీకున్నటువంటి ఆ పరిస్థితి అన్నీ కూడా ఏమైపోతుందంటే గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు మనము 24వ అధ్యాయం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే 35 అది కింద గీటు ఉండి 34 కింద మళ్ళా 35 కూడా ఉంటుంది, మధ్యన గీటు ఉంటుంది. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. వెరీ గుడ్. అంత గొప్పవాడు కావటానికి కారణం ఏమి చెప్పండి? అంత సడన్గా గొప్పవాళ్ళు అవుతామా మనము? ఒకరి ఆలోచన చేయండి. అంత గొప్పవాళ్ళని కావాలంటే మనం ఏమి చెయ్యాలి? దేవుని మాట వినాలి. నీతి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడే ఇంకా నీతి కలిగేది. నీతిమంతుడు ఏమైపోతాడు? ఖర్జూర వృక్షం వలె
కీర్తనలు అంటాడు కీర్తనకారుడు, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె. ఒక చెట్టు పెరగాలంటే చిగురు రావాలి. చిగురు రావాలంటే విశ్వాసం అనే ఏరులు ఉండాలి దానికి, అవునా కదా? అది ఒకవేళ కాలువగడ్డనున్నా, నీళ్ళ ప్రాంతములున్నా, చెరువు ప్రక్కలున్నా, నది పక్కలున్నా, దానికి గాన ఏర్లు సరిగ్గా లేకపోతే బక్క చిక్కిపోతుంది, బక్కగా అయిపోతుంది, అభివృద్ధి ఉండదు. మన విశ్వాసములు కూడా బక్క విశ్వాసం ఉంటుంది, లావు విశ్వాసం ఉంటుంది. నాకు కలుగుతుంది, నీతిని నీలో ఉన్నప్పుడు అంత నీదే, దేవుని సొమ్మంతా కూడా నీదే. అబ్రహాం గారు ఆ విధంగా చేశాడు. అబ్రహాం గారు పోయేటప్పుడు ఏమేం కట్టుకొని పోయినాడమ్మా? ఏం చెప్పరే కదా? అక్కడ ఏముంది? యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నా లారీలు ఎట్టుకపోతామా చెప్పండి నాన్న? అడున్న ఈ స్థలాన్ని కూడా దూక్కపోతామా? ఆ స్థలాన్ని కూడా ఎత్తుకుపోతామా? ఇప్పుడు మీకు తెలుసా, ఈ ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఏం పెట్టారంటే, ఒక లారీ మాదిరి తయారు చేసి దానికి ఒక ఇల్లు తయారు చేసి ఆ ఇల్లు ఎక్కడికైనా పోతుంది. మీరు చూశానా? మీరు ఎప్పుడైనా చూసారా యూట్యూబ్లో, ఫేస్బుక్లో? నేను చూశాను. అన్ని టోటల్గా మొత్తం వంట ఇంటి అన్ని దాంట్లో చేసుకోవచ్చు, రెడీమేడ్ అన్ని. ఈ ఇల్లు అయితే ఎక్కడికైనా పోతుంది, కానీ మనం కట్టుకున్న ఈ చర్చ్ ఎక్కడికి వెళ్దో, ఇది ఇక్కడే ఉంటుంది. కానీ మనలో ఉన్న ఈ చర్చ్ వెళ్ళిపోతుంది ఎక్కడికి? ఇది నీతిగా ఉంటే, ఇది నీతిగా ఉంటే మేఘాల మీద వెళ్ళిపోతుంది. ఇది నీతిగా లేకపోతే మేఘాల మీద వెళ్ళిపోయిన నరకముల పడుతుంది. దానికి ఒక మళ్ళీ ఏమవుతుంది, నీతికి ఒక మంచి మైమరువు అది ఇది అన్నాడు కదా. ఇది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికకు అపోస్తలుల పౌలు గారు రాశారు, ఆ విషయాలు రాశాడు కదా. చక్కగా తయారు వెళ్ళిపోతుంది అది. ఇంకా అది ఎక్కడికో 2 దారులు కదా నాన్న. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆయన నమ్మాడు. బా ఎంత గ్రేట్! నమ్ముకున్నాడు. ఏమేమి సంపాదించుకున్నాడు? మనిషికి కావలసినది కూడా, నీతి కలిగి ఉంటే మనిషికి కావాల్సినది కూడా. నేను సేవకుల సదస్సుకు మెడ్రాస్కి వెళ్ళాను. చాలామంది కార్లలో వచ్చేసారు. అవునా? పొరపాట్లేంది ఏం చేయలేం బ్రదర్ అంటాడు ఒక మంచి దైవ సేవకుడు కదా. సేవ చేసే దైవ సేవకుడు ఇప్పుడు నేనున్నాను కదా, లేకపోతే చాలామంది ఉన్నారు కదా. బ్రదర్ యేసన్న గారు తన పేరిట ఏది కూడా బ్యాంకులో ఏమి వేసుకోలే. తల్లి గర్భంలో ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు, ఏం తీసుకుని వెళ్ళిపోయేలా. అంటే పరిచర్యను వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అంతేకాని ఆస్తుల ఐశ్వర్యాలు దైవజనులు యేసన్న గారు సంపాదించుకోలే. డీజే దినాకరం గారు సంపాదించారు, అది ప్రభుత్వం పాలైపోయింది, అక్రమంగా సంపాదించాడు. ఈనాడు వాళ్ళ పిల్లలలో ఏమైపోయారంటే చర్చిలో అవమానమై ఇదైపోయారు. నీతి లేదు. నీతి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఏం సంపాదించడు? దేవుని వాక్యములో కొంతమంది దైవ సేవకులు అనుభవం ఉన్నవారు పండితులు ఏం చెప్తారంటే, ఒక సేవకుని దగ్గర ఆ సేవకుడు సంపాదించిన ఆస్తి ఆడికి వెళ్ళిపోవాలి, నాతో పాటు వెళ్ళిపోవాలి, మళ్ళీ నా పిల్లలు ఏం చేయాలి? ఆస్తులు సంపాదించుకోవాలి. సేవల దుర్మార్గంగా ఏది సంపాదించకూడదని ఉంది నాన్న. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. అందరికీ పంపకాలు ఇచ్చాడు దేవుడు. 11 గోత్రాలకు పంపకాలు ఇచ్చారు, కానీ ఒక గోత్రానికి నేనే మీకు ఆస్తి అన్నాడు. కనుక ఈ దైవ సేవకునికి ఆస్తి ఏంటంటే దేవుడే. అందుకే కాబోలు కీర్తన గ్రంథములో ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నాకు ఎక్కువ చెయ్యొద్దు, తక్కువ చెయ్యొద్దు, నన్ను సమానంగా పెట్టు. ఎక్కువైపోతే నిన్ను మర్చిపోతా, తక్కువైపోతే నీ నామాన్ని ఏదైనా దొంగిలి నేను దూషిస్తాను. వద్దు, నాకు వద్దు. నీతి కలిగిన వాడు మాట్లాడేది ఇది మాట. ఇంక కావాలి, ఏంది నువ్వు కావాలి? జలగలాంటి జీవితము నీకొద్దు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. నీతి కలిగిన వాడు కొంచెం ముట్లో తృప్తి పొందుతాడు. అందుకే అదమ్మా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని. అది దైవజనుడు, మంచి గాయకుడు,
మంచి పాటగాడు స్టీవెన్ సన్ గారు ఈ పాటలు రాశాడు చక్కగా. మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక ఆ పాటల ద్వారా చాలామంది ఆదరణ పొందేటువంటి, అది దేవుడు తనకిచ్చాడు. తనకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఇక్కడ చూడండి ప్లీజ్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగి, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతుకుటకు జీవించు. నన్ను చాలామంది అంటారు, బ్రదర్ నీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, నీకు మంచి ఆలోచన ఇచ్చాడు, నువ్వు కానీ కార్లుగానే వస్తే ఇంకా చాలా బాగుంది. నేను ఎన్నడూ కూడా ఆశించలేదు. నేను దాదాపుగా 25 ఏండ్లు సైకిల్ మీదనే సేవ చేశాను. నన్ను అది నీతి. దుర్మార్గంగా సంపాదించేది మా కథగా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అబ్రహాం మాత్రం నీతిగా ఉన్నాడు. కుటుంబంలో కలతలు వచ్చాయి, కుటుంబంలో అవమానాలు వచ్చాయి, కుటుంబంలో వేదనలు వచ్చాయి, కుటుంబంలో రకరకాలుగా వచ్చాయి, కానీ నీతిని వదలలేదు. ఆయన నీతిని వదలలేదు. నీతి అనగా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అది కంటిన్యూ చేయమ్మా. చూడు, నువ్వు ఎక్కడ ఆగినవో ఆ నుంచి మళ్ళీ ప్రయాణం చేయి. నువ్వు ఎక్కడో ఆగిపోయావు. అతడు ఇట్లైనను, నా అబ్రహాము దాసుడు యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనులను, వంటెలను, గాడిదలను దయచేసను అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఏమేమి వచ్చినాయినా ఈయన ఏం చేశాడు తెలుసా? వెళ్ళినప్పుడు ఏదో కొన్ని తినేబండారాలు కొంచెం అది కదా, ఆ కాలంలో గాడిదల మీద ప్రయాణం చేసేవారు. గుర్రాలు కూడా లేవు. గుర్రాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే ఈ సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కనిపిస్తాయి గుర్రాలు. ఐగుప్తు దేశం నుంచి గుర్రాలు తీసుకున్నట్టుగా వాక్యములో రాయబడింది. ఇశ్రాయేలీల కాలములో కూడా మరి వాళ్ళు రథములతో వచ్చారు ఫరో గారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎంత చక్కగా దీవించాడు ఆయన. 35వ వచనంలో మనం చూస్తే కదనా, ఏమేమి ఇచ్చాడంట? వెండి ఇచ్చాడంట, బంగారు ఇచ్చాడంట. ఇప్పుడు బంగారు చాలా ఖరీదైపోయిందిగా కదా. జరిగిపోయిన దినాలకు ఇప్పటికీ చాలా అది కొండెక్కింది ఇంకా టోటల్గా. పొట్టుకున్నోడు ఏడందుకోగలుగుతాడు చెప్పండి? అందుకోలేడు. పొట్టిగా అంటే ఆస్తి లేనోడు, బీదవాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. అబ్రహాము గారు నాన్న దేవుని నమ్ముకున్నారా, నీతిగా బ్రతికాడు. ఆయన చాలా అద్భుతంగా దేవుడు దీవించాడు. ఏమీ లేని వాడికి వెళ్ళిపోయాడు. అబ్రహాముని ఏమంటారు తెలుసా? అబ్రహాం కుటుంబాన్ని అన్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వు మహారాజు వండి అన్నారు. ఇతరులు మనల్ని ఏమన్నారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనల్ని సోషల్ మీడియాలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లల్ని ఇతరులు ఏమనాలి? మీరు మహారాణులండి, మీరు మహారాజులండి అనాలి. అబ్రహాం గారి కుటుంబాన్ని మీరు మహారాజులండి, దేవుడు మిమ్మల్ని దీవించాడండి, దేవుడు మీకు సాయం చేస్తున్నాడండి, అందుకే మీరు అభివృద్ధి అవుతున్నారు, మీరు నీతిమంతులు, నీతిగా ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అవునా? వెండి బంగారములు దేవుడు ఇచ్చేసాడు. ఒక మాట మనం చూద్దామా? చూడండి, కీర్తనలు 112:9 వచనం. అలాంటి వారంట, నీతిమంతులు కలిగిన వారంట, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వెరీ గుడ్. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. వెరీ గుడ్, మంచి మాట కదా. అంటే నీతి కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యవంతులైన వారు ఏం చేయాలంట? దాతృత్వం ఇచ్చి బీదలకు ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలంట. మళ్ళీ ఈ సంవత్సరం ఎవరైనా ఒక్క షేర్ అయినా ఎవరికైనా పంచారా నాన్న? ఎవరికైనా పంచారా? మన మధ్యలో మరి మంచి విశ్వాసి, మంచి పెద్ద ఉద్యోగస్తుడు ఉన్నాడండి. ఆయన సేవకులంటే చాలా ప్రేమ ఆయనకి. సేవకులంటే చాలా కదా.
చిన్న కుటుంబం ఉన్నాడు, వాళ్ళ నాన్న కాలంలో చిన్న కుటుంబం, పెద్దగా అయిపోయాడు. చిన్న వయసులోనే మంచి మరి ఎస్ఐ నుంచి సిఐ పదవిని ఆశించాడు. ఏం చేశాడు చెప్పండి? ఆయన అనేకులకు, మన ఎమ్మిగనూరు టౌన్లో ఉన్న అనేకులకు ఆయన నేనే కాదు వస్త్రాలు కట్టేది, అందరూ నాలాగనే ఉండాలని ఒక మంచి ప్రేమ కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. అవునా కాదా? ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి కదా. మనమంతా ధనవంతులం నాన్న, మన దేవుడు ధనవంతుడు. దాతృత్వం కలిగి అప్పుడు నీ కొమ్ము ఏమవుతుంది? హెచ్చింపబడుతుంది. ఆ అమ్మమ్మ పోయిన సంవత్సరం నాకు ఒక మంచి డ్రెస్ ఇచ్చిందమ్మా, నీ గురించి చెప్పుకోవడం, నీ కొమ్మ అభివృద్ధి కావడం, నీ స్టేటస్ పెరగడం. అవునా కాదా? ఉన్నదాన్ని దాచడం, ఉన్నదాన్ని అభివృద్ధి చేయడం కదమ్మా. అందుకోసమే లోకములో ఒక మాట ఉందండి, ఏముంది? పాసు పనులోడు సంపాదించితే బంగారు పనులోడు ఏం చేస్తాడు చెప్పండి? అట్లయిపోతుంది. దరిద్రం మన ఇంట్లో వచ్చి చేరుతుంది. దేవునికున్న మనసు మనం కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 24:13 చదువునానా. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి, అది ఏదంటమ్మా? అది అంటే ఏది? నీతి. నీతి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అది అంటే దాతృత్వము కలిగి పేదలకిచ్చి, అది నువ్వు చేసినావా? ఆ పని ఏమన్నా చేసినావా? అట్లా చేయడం మంచిది కాదు. చదవండి, ఇంకా చదవండి. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి, అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి అది నీకు నీతగును. దేవునికి చాలా సంతోషపడతాడు. నీతిగా బ్రతుకుతున్నాడు, నీతిగా ఆలోచన చేస్తున్నాడు, నీతిలో తిరుగుతున్నాడు, నీతిని వెంబడబడుతున్నాడు. అవునా కాదా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం మనం చూడండి. దానియేలు ఆనాడు 6వ శతాబ్దంలో ఉన్న రాజు నెబుకద్నెజరుకి కళ్ళు తెరిపిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తేనే, నువ్వు నీతిగా బ్రతుకుతేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చనిపోతావు అంటాడు అక్కడ. చదువునైనా. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. యోచన అంటే అర్థం ఏమరా? ఆలోచన. వెరీ గుడ్. చాలా మీకు వందనాలు రా, చాలా హుషారుగా ఉన్నారు ఈ దినాన. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఈ దినమున. యోచన. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి. ఎంత చక్కటి మాటరా! ఎవరితో అంటున్నారా? ఎవరితో అంటున్నాడు? ఏ రాజు ఈయన? ఆయన ఎలాంటోడు? మిమ్మల్ని అగ్నిలోకి తీసుకుపోయి వేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు, అప్పుడు చెప్తారు మీరు. అగ్నిలోకి వేసేవాడు భయపడాల్సిందే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నికి కుర్రం కలిగినటువంటి వాని ముందు నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నాడు. రాజా నా యోచనల ప్రకారంగా నువ్వు పాపాన్ని మాని, చదువుతలే, నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. వెరీ గుడ్. అంటే మనం ఎవరని చెప్తామా? భార్య తప్పు చేస్తే భర్త చెప్పలేడు, భర్త తప్పు చేస్తే భార్య చెప్పలేడు, కుటుంబం వారు తప్పు చేస్తే చెప్పలేము. ఈయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని, నీకు క్షేమము రావాలంటే నీతి న్యాయమును నువ్వు అనుసరించాలి. ఏలి కొడుకులు, సమయలు కొడుకులు నీతి న్యాయము అనుసరించకపోగా మరి వడ్డీల వ్యాపారం చేసిన తర్వాత ఏమన్నారు? వాళ్ళు లంచాలు తీసుకున్నారు కనుకనే వారిలో నీతి లేదని మాకు ఒక రాజు కావాలనేటువంటి ఆలోచన చేశారన్నాన్న. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. అబ్రహాము దీవింపబడ్డాడు, నీతిని వెంబడబడ్డాడు, నీతిని తన సొంతం చేసుకున్నాడు.
దానియేలు చెప్తున్నాడు రాజుకు, రాజా నెబుకద్నెజరు గారు, నీవు ఆ మహా అభివృద్ధి కావాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నిన్ను ఆదరించాలంటే, దేవుడు నీకు సహాయం చేసి నీ ఆయుష్ ఆరోగ్యం పెంచాలంటే నువ్వేం చేయాలి? పాపం మానేయాలి. మనం ఈ విధంగా చెప్తే ఏమి చేస్తారు చెప్పండి? హల్లెలూయా నాన్న వినరా? ఏం చేస్తారు చెప్పండి? దూషిస్తారు. అవునా కాదా? కదా, హేళన చేస్తారు. మనం ఆలోచన చేస్తూ చూడండి, బాగా చూడండి నాన్న. నెబుకద్నెజరు నీ నీతి న్యాయములను అనుసరించు, ప్లీజ్ అనుసరించు, నీ రాజ్యం ఉంటుంది, నువ్వు బాగుంటావు అని. అలాంటి వారికి బోధ చేసి ఆయనను మార్చగలిగినటువంటి వారు ఎవరు? దేవుని పిల్లలండి, దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలు. విశ్వాసిగా తయారు చేశారు ఆయన్ని, దేవుని నమ్మేటట్లు చేశారు దేవుణ్ణి. మన క్రియల ద్వారా దేవుణ్ణి కదా, అవునా? ఏదో ఒక ఊరికి వెళ్ళి ఏదో అందించినంత మాత్రాన ఎవరు మారమనసు పొందరు. బాగా వినండి, మిషనర్లు మన ఇండియాకు వచ్చారు, భారతదేశానికి వచ్చి ఏం చేశారు చెప్పండి? కొన్ని విషయాల్లో తోమైతే మామూలుగా వచ్చాడు, సువార్త చేశాడు, కానీ స్కూళ్ళు కట్టించారు, హాస్పిటళ్ళు కట్టించారు కదా, అనాథాశ్రయాలు కట్టారు, అవిల కట్టి చేస్తూ సహకారం చేస్తూ సువార్త చేశారు, బలంగా ఉంది. ఈనాడు కర్నూలులో కొన్ని లక్షల ఎకరాల పొలాలు కొని పెట్టారు, స్టాంటన్ ద్వారా, గిఫ్ట్సన్ ద్వారా, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏం చేశారు? నల్లదొరలు అవెల్ల అమ్ముకొని తినడం మొదలుపెట్టారు. తెల్లదొరలు తెచ్చిపెట్టారు, నల్లదొరలు అమ్ముకుంటున్నారు. ఆయన ప్రెసిడెంట్ అయితే ఆయన ఇంత అమ్ముకుంటాడు, ఈయన ప్రెసిడెంట్ అయిపోయి ఇంకెక్కడుందండి? చర్చికి కొంచెం కూడా ఉండదండి. అది నీతి అవునా కాదా? నీతి కలిగి నువ్వు ఉంటే నీ కొమ్ము ఏమవుతుందంటారా? హెచ్చించబడుతుంది, బాగా పెరుగుతుంది. బైబిల్లో ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళిన ఒక చక్కని విశ్వాసి, జైల్లో చెరసాల్లో పడిన విశ్వాసి నీతి కలిగి ఉన్నాడు గనుకనే ఏమైపోయాడు? ఆయన నీతి మొత్తము ఆ దేశమంతా కూడా పాకిపోయింది. అందుకే ఆయనకు ఏం చేశాడు? తండ్రి పెట్టడం మంచి దీవెన పెట్టాడు. ఏం దీవెన పెట్టాడు అంటే, తండ్రి అయిన దేవుడు యోసేపు వాళ్ళ నాయనలో నుంచి, అది ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది అన్నమాట? ఆదికాండం తీయండి, ఆదికాండము 49 అనుకుంటాను. వాళ్ళ దీవెనలల్లా చెప్తున్నాడు, 49 50 కాదు. చూడండి యోసేపు గురించి ఎక్కడ రాయబడింది? అది ఫలించెడి కొమ్మ అంటాడు. 22వ వచనం, 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలా గోడ మీదికి ఎక్కి బాబా. ఇప్పుడు గోడ మీదకి ఎక్కితే దారిలో పోయి తొలకల్లా కనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి నాన్న. రే, నీతి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు నీతి కలుగుతుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. నీవు పవిత్రుడవై, బాగా వినండి నాన్న, ఈ మాట ఎవరు చెప్తున్నాడు? ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. నెబుకద్నెజరుతో దానియేలు మాట్లాడిన మాట మనతోనే మాట్లాడినట్టే. చదువు తల్లి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. అంతే కదరా నాన్న, మన నివాస స్థలం భూమి మీద కదండి, భూమి మీద మన నివాస స్థలం భూమి మీద. జవహర్లాల్ నెహ్రూ గారు చక్కగా దేవుని నమ్మాడండి, బాప్తిసం తీసుకున్నాడు. వాళ్ళ బిడ్డ కూడా రాజరికం చేసింది, వాళ్ళ మనమండలో వాళ్ళ కొడుకులు కూడా రాజరికం చేస్తూ ఇదండి. వాళ్ళు నీతిని వెంబడిస్తూ ఉన్నారు, నీతి కోసం బ్రతుకుతూ ఉన్నారు కదా, నీతిని అనుసరించారు, దేవుని ఆజ్ఞలను కదా. అక్కడ నెబుకద్నెజరుకు ఒక మాట చెప్తాడు దానియేలు, నువ్వు ఎవరికైతే అన్యాయం చేశావో ఈ సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నాన్న 2024 జనవరి నుండి బాగినండి ఈ 2000 డిసెంబర్ ఈ చివరి వరకు ఎవరికన్నా ఏమన్నా చేసావా? వారితో నువ్వు సమాధాన పడాలి, వారికి మేలు చేయాలంటాడు అన్నమాట. మళ్ళీ చదువు తల్లి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని, ఇంకా ఉంటది నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. వెరీ గుడ్. ఎంత చక్కటి మాట చూడండి కదా నాన్న. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేశారా ఎప్పుడైనా? దేవుడు చాలా గొప్పవాడు నాన్న, చాలా గొప్పవాడు. ఆ విధంగా ఏంటంటే నెబుకద్నెజరుకు జీవింప చేయాలని ఆలోచన పుట్టిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడే ఈ దానియేలులోనికి వచ్చేసి ఆయనతో మాట్లాడిస్తున్నాడు. ఆయన ఇంటే చాలా గొప్పవాడైతాడు. ఎన్నాడు గొప్పవాడైపోయాడు. నెబుకద్నెజరు గారిని తండ్రి అయిన నెబుకద్నెజరు రాజుగారిని తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. వా, ఎంత చక్కటి మాట. నీతి న్యాయములను అనుసరించాలి, నీ ఇల్లు వర్ధిల్లుతుంది. యోబులు అదే చెప్పాడు. యోబు అట్లా వేసాడు, తన నీతి చక్కగా ఉన్నాడు కనుక తన ఇల్లు వర్ధిల్లింది. అవునా? ఆ మాట ఎంత చక్కటి మాట చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నీ నీతికి తగినట్లుగా నువ్వు బ్రతికిన ఎడల నీ గృహము వర్ధిల్లును. నీ గృహము లేకపోతే నీ గృహం వర్ధిల్లదు. నువ్వు అక్కడ వరకు ఉండిపోతావు. ఇప్పుడు 22:27 చదువుతలే. 22:27 యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మ్రొక్కుబళ్ళు నువ్వు చెల్లించెదవు. నన్నరే, నీతిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన అడుగు జాడల్లో తిరిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. లేకపోతే ప్రార్థన వినడు. అవునా? మన ఇంటిని మన చర్చి వెనకొన్న ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి అందరూ కూడా ఆడిపిల్లలే. ఆయన డాక్టర్. ఆయన ఒకసారి శనివారం నా దగ్గరికి వచ్చాడు. నేను ప్రార్థన చేసి వారికి ఒలివల నూనె ఇద్దరికి తాపిచ్చేసినాను. అది వాళ్ళు మర్చిపోయారు, ఇంకా నేను మర్చిపోయినాను. కుమారుడు కావాలని ప్రార్థించమన్నారు, కుమారుడు కావాలని ప్రార్థించాను. దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దాన్ని చూసి నా ఆత్మను అభివృద్ధి పొందటానికి నన్ను ఏం చేశాడు? దేవుడు నీతిలోకి నడిపించాడు. ఇదే కాదు, చాలా చాలా చాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి కదనా. నీ ప్రార్థన మనం వినాలంటే నువ్వేమి చేయాలి? నువ్వు నీతిగా బ్రతకాలి. సామెతల గ్రంథం 33వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. వెరీ గుడ్. బా, ఎంత చక్కటి మాటరా. ఆ చివరి భాగం మనకు కావాలి ఈ అంశానికి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అబ్బో, ఎంత చక్కటి మాట. ఆశీర్వదించును. నీతిగా ఉంటే ఆ నీతి మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదంగా మారుస్తుంది. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి నాన్న, ఆలోచన చెయ్యండి. మనము నీతిగా బ్రతికే వారంగా మనం ఉండాలి. అవునా? ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా కొంచెము మంచి కలిగిన వాళ్ళమే కదా నాన్న. దాతృత్వం ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. నీకు చేతనైతే ఒక 200 చీరే, చేతనైతే 300, 400 నీ స్తోమత కొరకు తెచ్చి, సార్ మనం బీదలకి ఇస్తాం, ఎంత బాగుంటుంది. అది నీతిరా నాన్న, అది నీతి. నీతి కలిగిన వాడు ఎప్పుడు చెడిపోడు. నీతిలో ఉన్నవాడు అభివృద్ధి అయిపోతాడు.
అవునా కాదా? ఒక విత్తనం లాంటిదిరా. విత్తనం భూమి మీదకి వేస్తే ఎన్నో కాయలు కాస్తుంది. ఆ కాయల్లో ఉన్న విత్తనాలు భూమి మీదకి వేస్తే మళ్ళీ ఇంకెక్కువైతాయి. మొయ్యలేము. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆలోచన చేయి. అబ్రహాం ఆ విధంగా చేశాడు, దావీదు ఆ విధంగా చేశాడు కదా. దావీదు చేయలేదా? శత్రువును ప్రేమించాడు, శత్రువు మనమన్ని ప్రేమించాడు. మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? పలాని ఏరియాలో ఉన్నాడు, పిలిపించండి. మెఫీబోషెత్ భయపడొద్దు. ఒకవేళ మీ తాత నాకు శత్రువు కానీ నువ్వు నా బామార్ది కొడుకురా బాబు, మీ తాతను బట్టి నేను నీకు శిక్ష వేయను, నేను నీతి కలిగిన వాణ్ణి కదా నాన్న. నీతి కీడుకు ప్రతి కీడు చెయ్యదు. ఇది మాత్రం వాస్తవం. చూడండి, నీతి కలిగిన వాడు కీడుకు ప్రతి కీడు చెయ్యడు. నీతి లేనివాడే కీడుకు ప్రతి కీడు చేస్తాడు. ఒకవేళ ఎవరైనా నేను ఏమని అన్నారా? వదిలేయి. ఎవరికి వదిలేయాలా? దేవునికి. పగ తీర్చువాడిని నేను, నువ్వు పగ తీర్చలేవు. ఆయనకు అప్పచెప్పేయి, ఆయన చూసుకుంటాడు. ఇంకా ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక ఊరిలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. దైవ సేవకునికి కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఒకనాడు దైవ సేవకుని ఇంటి ముందు ఏదో వాళ్ళ పాప ఏదో చిన్న పొరపాటు చేసింది. ఆ ఇంటికి ఎదురుగున్నటువంటి దైవ సేవకునికి ఎదురుగున్నటువంటి ఒక ఆమె, ఏమా ఇంకా గలాట చేసేది, వాదాలు చేసుకునేది మానవా, ఇంకా వదిలేసేయి అన్నాడు ఈ దైవ సేవకుడు. అయితే ఏమ్మా పొరపాటైంది, కాలు పట్టుకోవాలంటే ఏం చేసింది? ఆమె వేసుకున్న డ్రెస్సు పైకెత్తి పట్టుకుందర ఈ కాలు అనింది. ఏమైపోయిందా కాలు? ఏమైపోయింది నాన్న? అవునా? ఈ దైవ సేవకుడు రోజు చూసి బాధపడి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచోడండి! ఆ మంచితనం నీకుందా? ఆ దైవ సేవకునికి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. కన్నీరు గార్చి వాళ్ళు చెప్పి నన్ను ఎట్లా అన్నారు అట్లా అన్నారని. కానీ వాళ్ళకంటే పెద్ద ఆఫీసర్ ఎవరున్నారు చెప్పండిరా? భర్త గుడితే నాన్నకు చెప్పడం, భర్త అయితే అన్నోళ్ళు చెప్పడం, వాళ్ళు కాదు. వాళ్ళకంటే బయలమైన వాడు దేవుడు ఉన్నాడు. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, నువ్వు కర్మంగా ఉన్నప్పుడు, దేవుళ్ళలో నువ్వు ఉన్నప్పుడు ఆ శిక్ష ఏదో ఏగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలు అలా ఆలోచన చేయండి కదన్నా. అబ్రహాము ఈ విషయంలో దేవుడే గద్దించాడే, నువ్వు జాగ్రత్త. ఆయన ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేయవాడు. ఆయన భార్యను తీసుకొని పోయి ఇంట్లో వదిలిపో. బా కదన్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ నీతిని కలిగాం. మనం ఎలా నీతిమంతులమైనామంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులమైనామని గలతీల సంఘానికి అపోస్తల పౌలు గారు రాశారు. క్రీస్తు రక్తము ప్రతి పాపమును తీసివేయును, నీతిమంతులుగా చేసింది మనం. మరి మన దేవుని పిల్లలు ఆలోచన చేశారు. మనము నీతి కలిగి ఉండాలి. నీతి మనల్ని దీవిస్తుంది రా నాన్న. నీతి మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మెఫీబోషెతుకు దేవుడు మరి సహాయం చేశాడు, దాతృత్వము ఇచ్చేశాడు. దావీదు గారు శత్రుని ప్రేమించమని చెప్పాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? కళ్ళు మూసుకుంటే ప్రార్థన